కీర్తనల గ్రంథము 56వ కీర్తన 12వ వచనము. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. ఆయన సన్నిధియే జీవపు వెలుగు. మనలను జారి పడకుండా తప్పించువాడు మన ప్రభువే. మనము వెలుగులో సంచరించినట్లు చీకటిలో సంచరించుచు జారిపడిన వారిని నిలవబెట్టి జీవపు వెలుగైన ఆయన సన్నిధిలో చక్కగా నడుచున్నట్లు చేయగల సమర్థుడు మన ప్రభువు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు. అవును ప్రభువా, మీ జీవపు వెలుగులో మీ సన్నిధిలో మేము సంచరించుచు మేము జారి పడకుండా మా పాదములను తప్పించువాడా మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని స్థిరులుగా నిలబెట్టువాడా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని జారి పడకుండా మా పాదములను తప్పించువాడవు నీవే. మీ నామమునికే మహిమ చెల్లిస్తున్నాం, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ కనికరము మా మీద ఉంచండి, మీ కృప మా మీద ఉంచండి. ప్రభువా, ఈ వాగ్దాన వాక్యముని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రభువా, వారి యొక్క కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.